గురుగారు, ఇంద్రియాలలో ఏది గొప్ప అని కేనోపనిషత్తు తెలియజేసింది? ఒకసారిట కేనోపనిషత్తు చాలా తమాషాగా ఉంటుంది. కేనోపనిషత్తులో ఇంద్రియాలన్నీ ఒకసారి తగాదా పెట్టుకున్నాయిట. అంటే తగాదా పెట్టుకోవడం ఏంటంటే వాటికి ఏమైనా మాటలు ఉన్నాయా, చేతికి ఏమైనా మాట ఉందా, లేకపోతే కళ్ళకి ఏమైనా మాటలు ఉన్నాయా అంటే ఎప్పుడు లోకమమ్మ. లోకాన్ని ప్రతిబింబిస్తే ఉపనిషత్తులైనా సరే, లోకంలో ఉన్నటువంటి పురాణాలైనా సరే, రామాయణాది గ్రంథాలైనా సరే. ఇక్కడ కేనోపనిషత్తులో ఇంద్రియాలన్నీ ఒకసారి తగాదా పెట్టుకున్నాయి. నేను గొప్ప, నేను గనక చూడకపోతే ఈ ప్రపంచంలో ఎవరికి అసలు జ్ఞానం అనేదే రాదు, కాబట్టి నేనే గొప్ప అంది కళ్ళు. అవురా, నువ్వేం గొప్ప, నేను గనక వినకపోతే మానవుడికి అసలు జ్ఞానం అనేది ఉంటుందా, నువ్వేం గొప్ప కాదు, నేనే గొప్ప అంది చెవి. అసలు నేను నడవకపోతే లోకజ్ఞత వాడికి రాదయ్యా, కాలు ఉంది. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా, ప్రతి ఒక్క చేతులు లేకపోతే అసలు మానవుడు ఏ పని చెయ్యలేడు. కాబట్టి ఇంద్రియాలన్నింటిలోకి నేనే గొప్ప అంది చెయ్యి. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని చెప్పి అన్నీ కూడా ఒకదాని ఒక్కొక్కసిగా పట్టుకున్నట్టుగా, వీధి పంపు దగ్గర కొట్టుకున్నట్లుగా ఇంద్రియాలన్నీ కొట్టుకున్నాయి. కేనోపనిషత్తులో రాస్తాడు. ఇంద్రియాలన్నీ కొట్టుకుంటుంటే ఈ ఇంద్రియాలన్నింటిలోనూ ఉన్నటువంటిది ప్రాణం. అది లేకపోతే చాలా కష్టం కదా. ఆ ప్రాణం బయటకు వచ్చిందట. నేనే గొప్ప అయ్యా, అసలు మీరు గొప్ప కాదు. నేనంటూ ఒకడిని ఉంటేనే అప్పుడు మిమ్మల్ని ఎవరైనా లెక్క పెడతారు. నేనంటూ ఉంటేనే చెయ్యి ఆడుతుంది, నేనంటూ ఉంటేనే ప్రాణం అంటూ ఉంటేనే కాలాడుతుంది, నేనంటూ ఉంటేనే కళ్ళు చూడగలుగుతుంది, చెవులు వినగలుగుతాయి. కాబట్టి నేనే మీ అందరికంటే గొప్ప. ఈగల్లో తేనె పట్టుపడితేటువంటి ఈగల్లో రాణి ఈగ కేనోపనిషత్తులో చెప్పారమ్మ. రాణి ఈగ చాలా ప్రముఖమైనటువంటిది, రాజు ఈగ కాదు అక్కడ. ప్రధానమైనటువంటిది రాణి ఈగ అక్కడ ప్రాముఖ్యత. కాబట్టి తేనె పట్టులో రాణి ఈగలాగా అన్నింటిలోనూ, ఈ శరీరం అన్నింటిలోనూ నాదే ప్రాముఖ్యత. నేనంటూ లేకపోతే మీరందరూ సున్నా, ఏమీ లేరు అని ప్రాణం చెప్తే అప్పుడు ఒక్కసారి వీళ్ళకి ఈ ఇంద్రియాలన్నీ నిజమే బాబోయ్, మాలో ఏ ఒక్కరు లేకపోయినా చెయ్యి కనుక కొంచెం పక్కకు దొరికితే ఏదో రకంగా బతకచ్చు, కాలు కనుక ఒక్క కాలు కనుక లేకపోతే రెండో కాలుతోటి బతకచ్చు, ఒక్క కన్ను లేకపోతే రెండో కన్నుతోటి ఉండొచ్చు, కానీ ప్రాణం అంటూ లేకపోతే. కాబట్టి నువ్వే గొప్ప అని ఇంద్రియాలన్నీ కూడా తీర్మానించాయి. కాబట్టి అన్నింటిలోకి గొప్పది ప్రాణం. అందుకే ఈ లోకంలో ఆధునిక తెలుగువాడికి నేను ఎప్పుడు జోహార్ జోహార్ అంటుంటాను చూడండి. ఎందుకని అంటానంటే, నువ్వు నా ప్రాణం అంటాడు. ఆత్మీయంగా ఇంకొకరిని చెప్పేటప్పుడు నువ్వు నా కన్ను, లేకపోతే నువ్వు నా చెవి అని అండు. నువ్వు నా ప్రాణం అని చెప్పి ఎవరైతే తనకిష్టమో వాళ్ళతోటి నువ్వు నా ప్రాణం అంటాడు. ప్రాణం అన్నింటిలోకి కూడా చాలా విలువైనది అది. కాబట్టి ప్రాణం మనం కాపాడుకోవాలి. ఎందుకనే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అని కుమార సంభవం కూడా చెప్పింది. ఈ శరీరాన్ని నిలుపుకోవాలంటే ప్రాణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాణం పోతే ఈ శరీరానికి విలువంటూ ఏమీ ఉండదు. కాబట్టి ప్రాణం పోకుండా ఉన్నంత, ప్రాణం అంటే గాలమ్మ, గాలి గనక ఆగిపోయిందా ఎప్పటికప్పుడు అది భయపెడుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవడు చెప్పగలడు? ఊపిరి పైకి పోతున్నప్పుడో, ఊపిరి కిందికి విడుస్తున్నప్పుడో, నిశ్వాసం కావచ్చు, ఉశ్వాసం కావచ్చు, ఆ రెండిట్లో ఎక్కడో చోట ఆగిపోయిందనుకో జీవితం ఇంతే. కాబట్టి ప్రాణం చాలా గొప్పది. ఎప్పుడే ఆగిపోతుందో తెలియదు. కాబట్టి ఉన్నంతలో అందరం కూడా ధర్మ కార్యక్రమాల్లో పాల్గొందాం, వీలైనంతగా ధార్మికంగా బతుకుదాం.